బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్లారు. ఎందుకు ఇంట్లోకి వచ్చారని పోలీసులను ప్రశ్నించారు అంబటి రాంబాబు. నోటీసులు ఇవ్వడానికి వచ్చామని పోలీసులు చెప్పడంతో ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండి అన్నారు అంబటి రాంబాబు. దీంతో మళ్లీ వస్తామని చెప్పి పోలీసులు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంబటి నివాసానికి భారీగా చేరుకున్నారు. రెస్టారెంట్ అనుకొచ్చాం సార్. అదే కాదు నువ్వు వచ్చాగనే అడగలేదు అది వచ్చాగా రైట్, ఇదే విషయంపై గుంటూరు అంబటి రాంబాబు ఇంటి వద్ద నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఏ టైంలో పోలీసులు అక్కడికి వచ్చారు, ఏ విషయంలో నోటీసులు ఇస్తారో ఇవ్వండి అనగానే ఎందుకు పోలీసులు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు? ఉదయం ఏదైతే తెలుగుదేశం నాయకుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ గోరెంట్ల వెంకటేశ్వర స్వామికి ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి వస్తూ ఉండగా తెలుగుదేశం నాయకులు ఒక్కసారిగా అంబటి రాంబాబు కారుపై దాడి చేయడానికి ప్రయత్నించారు. పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి ఆయన కారుపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే ఇదే నేపథ్యంలో ఆయన తన క్యాంపు కార్యాలయానికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత అంబటి రాంబాబుని పరామర్శించడానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. కార్యకర్తలు అలా వెళ్లగానే దాదాపు 1 అవర్లోనే దాదాపు 2 లారీలకు సంబంధించిన పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి డంప్ చేశారు. అంబటి రాంబాబు ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరించడం జరిగింది. అయితే ఇదే గేటు నెట్టుకుని అంబటి రాంబాబు ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు. లోపలికి వెళ్లి చుట్టుపక్కల ఇల్లంతా తిరిగారు. తిరిగిన తర్వాత ఈ సమాచారం తెలుసుకుని ఆయనే బయటకు వచ్చారు. పోలీసులు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించారు. అయితే మీకు నోటీస్ ఇవ్వడానికి మేము వచ్చామని చెప్పగానే వెంటనే నోటీసు దేని మీద ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటూ ఆయన సీఐని ప్రశ్నించడం జరిగింది. వెంటనే ఆ ఇచ్చే నోటీస్ ఏదో వెంటనే నాకు ఇవ్వండి తీసుకుంటా అనగానే వెంటనే పోలీసులు ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మనకి కనిపిస్తూ ఉంది ఇంటి చివర సందులో వీధి చివరిలో అక్కడే 2 వ్యాన్లు కూడా ఉన్నాయి, పోలీసులకు సంబంధించిన వ్యాన్లు. ఆయన నోటీసు దేని మీద నోటీసు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అని ప్రశ్నించగానే ఇక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. వీధి చివర పోలీసు వ్యాన్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఆపి ఇటువైపు కుడివైపున పోలీసులు మోహరించి ఉండటం జరిగింది. ఇదే సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అంబటి రాంబాబు నివాసం దగ్గరికి చేరుకున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎందుకు నోటీసు ఇస్తారు పోలీసులు చెప్పాలి. ఉదయం తెలుగుదేశం గోండాలు దాడి చేశారు. గోండాలు దాడి చేసిన వారిని వదిలేసి పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పించి ఇప్పుడు ఎందుకు రాంబాబుకి నోటీస్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఏం జరిగింది ఇందాక? ఏంటి? మేము శాంతియుతంగా పూజలు చేసుకుని బయటకు వస్తా ఉన్నాం. అక్కడ గుండాలు దాదాపు 200 మంది కర్రలు పట్టుకుని రాడ్లు పట్టుకుని మా మీద ఎగబడ్డారు. రాంబాబు గారితో పాటు మేము కూడా వస్తామంటే ఆయన ఒకటే మాట చెప్పారు, వద్దు నేను ఒక్కడే వెళ్తాను ఏమవుదులే అని చెప్పి ఆయన ఒక్కడే కారులో బయలుదేరారు. ఆయన కారును అడ్డగిచ్చి చాలా మంది ఆయన కార్ల మీద బానెట్ మీద కొట్టడం, కర్రలతో ఎగబట్టడం చేయడం జరిగింది. దీన్ని మేము కూడా చూసి దూరం నుంచి దగ్గరికి వెళ్లే లోపు పోలీసు వారు పంపించారు. అంతే దానికి ఆ తర్వాత మేము ఎటువంటి ఉండటం వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడు ఇంతమంది పోలీసులు రావడం ఏందో మాకు అర్థం కావట్లేదు. కేసులు పెట్టాల్సింది ఎవరి మీద, రాళ్లు పట్టుకున్నది ఎవరు, కర్రలు పట్టుకున్నది ఎవరు అంతా చూస్తానే ఉన్నారు. అన్ని వీడియోలు వస్తానే ఉన్నాయి. వాళ్ళ మీద పెట్టకుండా శాంతియుతంగా మేము గుళ్ళో పూజ చేసుకుని మా మొర వెంకటేశ్వర స్వామి గారికి చెప్పుకుంటా ఉంటే దాని గురించి వచ్చి మాకు కేసులు పెట్టడం ఏంటో మాకు అర్థం కాలేదు. సిట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా నివేదిక ఇచ్చేసింది. అయినా కానీ ఈ విధంగా వాళ్ళు బ్యానర్లు కడుతున్నది ఎవరు, రాష్ట్రం మొత్తం బ్యానర్లు కడుతున్నారు. వాళ్ళ మీద ఎవరు కేసు కట్టట్లా. సుమోటాగా తీసుకుని సుప్రీంకోర్టు వారిని ఎవరినో ఒకళ్ళని దయచేసి కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పి మేము కోరుతాం. రాంబాబు గారి ఇంటికి వచ్చి ఏం చెప్పారు పోలీసులు? ఇప్పుడు పోలీసులు ఉన్నారా? ఇప్పుడు వరకు ఉన్నారండి. ఇప్పుడే జస్ట్ బయటికి వెళ్ళడం జరిగింది వాళ్ళు. అయితే అక్కడ ఎక్కడైతే ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర వాళ్ళు ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగిందో అది ఎవరు కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితులు ఏం లేవు. రాంబాబు గారు ఏంటంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా
దేవాలయానికి వెళ్ళి పూజ చేయించుకొని రిటర్న్ వస్తుండగా వాళ్ళు అక్కడ రాంబాబు గారు ఆగుతారేమో, రాంబాబు గారు ఫ్లెక్స్ చించుతారేమో అని ముందుగానే ఒక 200-300 మంది పోగయ్యి కర్రలు రాళ్లు అన్నీ తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాంబాబు గారు అక్కడ ఏమి ఆగిన పరిస్థితే లేదు. ఆగకపోయినా కూడా వాళ్ళ కారుని వాళ్ళ కార్యకర్తలు చుట్టుముట్టి ఆపి కర్రలతో కారు నిండా బాది రాంబాబు గారిని కూడా బయటకు వస్తే రాంబాబు గారిని కూడా ఇది మ్యాన్ హ్యాండింగ్ చేయాలని చూశారు. కానీ పోలీసులు ఏంటంటే సారు బయటకు వస్తా ఉన్నారు, ఏది అసలు ఏం చేస్తారో చూద్దాము. ఇప్పుడు ఈ రకంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, పోలీసులే దగ్గర ఉండి వాడి చేతిలో కర్రలు పట్టుకొని తిరుగుతా ఉంటే వీళ్ళు పోలీసులు కర్రలు పట్టుకొని ఉండేవాడికి కాపలా ఉండారు తప్ప ప్రజానీకం కానీ మాజీ మంత్రివర్యులు మా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సింది పోయి టీడీపీ వాళ్ళకే సెక్యూరిటీ ఇచ్చి ఆ కారుని డ్యామేజ్ చేయడం జరిగింది. మరి ఈ చర్య అసలు ఈ చాలా మంది ప్రజలు చూస్తున్నారు, ఎవరు కూడా దీన్ని సహించే పరిస్థితి లేదు. ఎందుకు వచ్చారంటే పోలీసులు ఇందాక 10 నిమిషాల క్రితం కూడా ఇక్కడ చూసుకుంటే ఒక 50 నుంచి 60 మంది సిఆర్పీఎఫ్ బలగాలు వచ్చినాయి. 20 నుంచి 25 మంది దాకా హోంగార్డులు, ఎస్ఐలు, డిఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చిన సంఘటన మనం చూసాము. వచ్చి మేమందరూ రాంబాబు గారి ఇంట్లోకి పోలీసులు జొరబడుతుంటే ఆపటం జరిగింది. ఎట్లా అయినా సరే సారికి నోటీస్ ఇవ్వాలన్నారు. దానికి రాంబాబు గారు సిద్ధపడి కిందకు వచ్చి నోటీస్ ఇవ్వమని అడిగితే మేము ఇప్పుడు ఇవ్వమండి, మాకు నచ్చిన టైంలో వచ్చి మేము నోటీస్ ఇస్తామని వాళ్ళు పోలీసు వారు చెప్పడం జరిగింది. ఈ రోజు జరిగిన సంఘటన చూసుకుంటే దేవుడికి తన అర్జీ పెట్టుకోవడానికి వెళ్లారు సార్. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ వెళ్ళటం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే 200 నుంచి 300 వరకు టీడీపీ రౌడీలు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు కర్రలు రాడ్లతో రాంబాబు గారి మీద అతని వాహనాలు డ్యామేజ్ చేయాలి, రాంబాబు గారిని ఫిజికల్ గా డ్యామేజ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ తో అక్కడ రెడీగా ఉన్నారు. మేమందరం చాలా శాంతియుతంగా గుడిలో పూజ కంప్లీట్ చేసుకొని మా దారిని మేము వెళ్తుంటే మా కార్లు ఆపేసి రోడ్డుకి అడ్డంగా మా కార్లు ఆపేసి కారుల్ని కర్రలతో కొట్టడం జరిగింది. రాంబాబు గారు అప్పటికి విండో దించి మేము శాంతియుతంగా వెళ్తున్నామని పోలీసులకు చెప్తున్నా సరే పోలీసులు అది పట్టించుకోకుండా కేవలం టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేసి మాకు ఎటువంటి సపోర్ట్ పోలీసులు అందించలేదండి. పూర్తిగా మనం అయితే చూస్తున్నాం, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ వీధి చివరే మనకి లారీ స్పష్టంగా కనిపిస్తుంది, పోలీసుల లారీ. దాని వెనుక మరొక లారీ కూడా ఉంది. పోలీసులు ఈ వైపున ఎడం వైపున భారీ స్థాయిలో మోహరించి ఉన్నారు. ఇక్కడి నుంచి పోలీసులు ఎప్పుడైతే రాంబాబు గారి ఇంటి దగ్గరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని తెలిసిందో అప్పటికే ఇక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోవడం కూడా జరిగింది. మనకి చాలా స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తున్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకటే చెబుతున్నారు, రాంబాబు గారి కారుపై దాడి చేసిన వ్యక్తులను వదిలేసి ఎందుకు ఇక్కడికి వచ్చారు పోలీసులు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కేసులు పెట్టాలి, కానీ రాంబాబు గారి ఇంటిని చుట్టుముట్టడం ఏంటి, ఇంట్లోకి వెళ్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు పోలీసుల జీపులు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రాంబాబు గారికి నోటీసులు ఇస్తే ఇవ్వాలి, కానీ ఎంత హడావిడి చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.